వెల్కమ్ టు బిగ్ టీవీ. మారుతున్న కాలంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఎన్నో సమస్యలు అయితే ఎదురవుతుంటాయి. అందులో ముఖ్యంగా ఫ్రాడ్ కాల్స్, ఫ్రాడ్ ఎస్ఎంఎస్లు, సైబర్ ఇట్లాంటివి అయితే జరుగుతుంటాయి. వీటిని అరికట్టడానికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అయితే కలిసి ఒక అప్లికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. అదే సంచార్ సాథి. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకు అనేది అయితే మనం చూద్దాం. ముందుగా సంచార్ సాథి అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకున్నాక ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్స్ దీన్ని ఓపెన్ చేసుకొని మనం ఇక్కడ ఏ విధంగా ఎన్రోల్ కావాలంటే కంప్లైంట్ ఎట్లా చేయాలనేది చూడొచ్చు. ఇక్కడ మీడియం అంటే కాల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ మీకు ఎలా మెసేజ్ వచ్చింది అంటే కాల్ ద్వారా వచ్చిందా, ఎస్ఎంఎస్ వచ్చిందా, ఇట్లాంటి ఫోన్ కాల్ ఎలా వచ్చింది అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కేటగిరీ ఏంటిది అంటే ఫేక్ కస్టమర్ కేర్ హెల్ప్ లైన్, ఆన్లైన్ జాబ్ కానీ, ఐవీఆర్, రోబో కాల్స్ ఇట్లాంటి ఇదేదో మనకి ఎట్లాంటి టైప్ ఆఫ్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి ఒక మనం స్క్రీన్ షాట్ అటాచ్ చేయాలి. దానికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి స్క్రీన్ షాట్ అటాచ్ చేసి దీనికి నెంబర్ ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేసి డేట్ పర్టికులర్గా టైం దీనికి డేట్ వచ్చేసి పాస్ట్ 30 days లోపు మాత్రమే ఉంటుంది. ఇక్కడ టైం వచ్చేసి టైం కరెక్ట్ అవర్స్, మినిట్స్, AM, PM ఫార్మాట్ ఇవి మొత్తం సెట్ చేసిన తర్వాత ఇక్కడ కంప్లైంట్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మనం ఏదైతే ఏ నెంబర్కి అయితే కాల్ వచ్చిందో ఆ కాల్ ఇక్కడ నెంబర్స్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి వెరిఫై మొబైల్ వచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది మనకు. ఈ ఓటీపీ తర్వాత ఇది వాళ్ళకు రిజిస్టర్ అవుతుంది, కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. దీని ద్వారా ఇది ఒక ఐడి కూడా జనరేట్ అవుతుంది మనకు. నెక్స్ట్ వచ్చేసి మన ఫోన్ ఎప్పుడైనా పోయినా కానీ ఎవరైనా దొంగతనం చేసినప్పుడు ఇప్పుడు దీన్ని బ్లాక్ చేయడం అంటే వారు వాడకుండా మొత్తమే బ్లాక్ చేయడానికి ఇక్కడ బ్లాక్ అనే ఆప్షన్ వచ్చింది. దీన్ని బ్లాక్ చేయాలంటే ముందుగా అయితే డివైస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనం ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఫోన్ నెంబర్ 1, 2 ఈ 2 సిమ్లు ఉంటే 2 నెంబర్లు ఇచ్చేసి ఇక్కడ IME నెంబర్, IME 1 ఉంది, 2 ఉంది, 2 నెంబర్లు ఇచ్చేసి ఇక్కడ డివైస్ బ్రాండ్, డివైస్ మోడల్, ఈ ఇన్వాయిస్ మనం ఫోన్ కొన్నప్పుడు ఇన్వాయిస్ని కూడా అప్లోడ్ చేస్తే ఇక్కడ మనం లాస్ట్ ఇన్ఫర్మేషన్ నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు అనేది, అలాగే ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అవి ఎక్కడ ఇచ్చారనేది, కంప్లైంట్ ఎఫ్ఐఆర్ నెంబరు ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం కంప్లైంట్ని కూడా ఫైల్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఓనర్ నేమ్ ఇవన్నీ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మొబైల్ నెంబర్ తీసుకొని ఓటీపీ ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే మనకు ఇక్కడ ఒక ఐడి వస్తుంది. దీని ద్వారా మనం పోగొట్టుకున్న ఫోన్ బ్లాక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ అన్బ్లాక్ కూడా చేసుకోవచ్చు. మనకు పోయిన ఫోన్ మళ్ళీ మనకు దొరికిన తర్వాత ఒక రిక్వెస్ట్ ఐడి అని వాళ్ళు ఇచ్చిన ఐడిని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మన మొబైల్ నెంబర్ తీసుకొని సేమ్ ఓటీపీ ద్వారా మళ్ళీ తర్వాత ఇక్కడ రీజన్ ఫర్ అన్బ్లాకింగ్ దొరికింది కాబట్టి చెప్పేసి అక్కడ రీజన్ పెట్టేసి క్యాప్చా ఎంటర్ చేసి మళ్ళీ మొబైల్ నెంబర్ ఇచ్చి ఓటీపీ ఎంటర్ చేస్తే మనం అన్బ్లాక్ అయిపోతుంది. మన పోయిన ఫోన్ కూడా దాని స్టేటస్ ఏందనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఐడి మనం మర్చిపోయినట్టయితే ఈ ఐడి ఇక్కడ ఫర్గెట్ ఐడి ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మన మొబైల్ నెంబర్ మీద ఎంతమంది వాడుతున్నారు, ఎన్ని నెంబర్స్ ఉన్నాయని అయితే చూడవచ్చు. ఈ వచ్చిన క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనకైతే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే మొబైల్ నెంబర్ అయితే ఎన్ని నెంబర్ రిజిస్టర్ అనేది మనకు కనబడుతుంది. ఇక్కడ మనదైతే ఇక్కడ ఈ నెంబర్ నాదే కాబట్టి ఇక్కడ ఉంది. ఇది కాకపోతే నాట్ మై నెంబర్ అని చెప్పేసి రిపోర్ట్ కొట్టాలి. నాట్ రిక్వైర్డ్, రిక్వైర్డ్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి. అదే ఇంకొకటి ఏంటంటే మన మొబైల్ అనేది మనం వాడుతున్న మొబైల్ జెన్యూనా కాదా, ఒరిజినలా కాదా, డూప్లికేటా అనేది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆల్టర్నేట్ ఆప్షన్ కూడా ఉంది. మొబైల్ డివైస్ IME నెంబర్ వెరిఫికేషన్ అనేది మెసేజ్ ద్వారా కూడా మనం చేసి ఇక్కడ మన మొబైల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. అంటే మన మొబైల్ జెన్యూనా కాదా అనేది మళ్ళీ ఇక్కడ IME నెంబర్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనది ఒరిజినల్ నెంబర్ అయితే ఇక్కడ IMEI ఈజ్ వ్యాలిడ్ అని ఉంటుంది. అంటే వ్యాలిడ్ నెంబర్ అయితే ఇది ఒరిజినల్ అని, వ్యాలిడ్ కాకపోతే ఇది డూప్లికేట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు, ఒరిజినల్ ఫోన్ కాదని చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్రాండ్ నేము, మోడల్, మ్యానుఫ్యాక్చరింగ్
ఎక్కడ జరిగింది, డివైస్ టైప్ ఏంటిదని అన్నీ క్లియర్గా వస్తాయి ఇందులో. ఇంకొకటి రిపోర్టింగ్ ఇంటర్నేషనల్ కాల్, అంటే కొన్ని కాల్స్ అనేది ఇంటర్నేషనల్ నెంబర్ నుంచి వచ్చినా కానీ మనకు డిస్ప్లే మాత్రం ఇండియన్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఇట్లాంటి టైంలో కూడా ఇక్కడ వచ్చినటువంటి నెంబర్ను మనం ఎంటర్ చేసి దాన్ని రిపోర్ట్ అయితే కొట్టడానికి అవకాశం ఉంటుంది. సేమ్ అన్నిటికీ కూడా క్యాప్చా, ఓటీపీ ఇట్లా ఎంటర్ చేసుకుంటూ వీటిని అయితే మనం రిపోర్ట్ కొట్టచ్చు. అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి మన చుట్టుపక్కల మన లొకేషన్లో ఉన్నటువంటి సర్వీస్ ప్రొవైడర్స్, అంటే వైఫై కానీ ఇట్లాంటి సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరెవరు ఉన్నారు ఇక్కడ రిజిస్టర్ అయిన ఉన్న వాళ్ళు అనేది అయితే మనం మామూలుగా చూడొచ్చు. ఇక్కడ మన పిన్ కోడ్ ఎంటర్ చేసి ఎన్ని సర్వీస్ ప్రొవైడర్స్ ఇక్కడ రిజిస్టర్ అయినాయని చెప్పేసి ఇట్లా కనబడుతూ ఉంటుంది.